పర్వాలేదురా అమ్మా. జానకి జానకి, ఏమి నువ్వు చేసిన పని? మా చిన్నమ్మని చెవి మీద పెడతావా? అంతవరకే చేశా. నిజంగా కొడితే మీతో ఇలా తిట్టుదలు చెప్పేదా? చూసావన్నయ్య, చూసావా? ఉండమ్మా, ఇదిగో అసలు ఏం జరిగింది చెప్పు. మీ చెల్లాయినే అడగండి. లేదన్నయ్య, వచ్చినే. చిన్ని, ఏంటి అబద్ధం కూడా నేర్చా? వాళ్ళిద్దరూ ఒకటే అన్నయ్య. అవునమ్మా, తోడికోడలు కదూ. మీ అన్న చెల్లెలు ఇద్దరు ఒకటి అయినప్పుడు మా అక్క చెల్లెలు ఇద్దరు ఒకటి కావడం తప్ప. చిన్న ఇద్దరే చూడన్నయ్య, మళ్ళీ పిలుస్తుంది. పర్వాలేదులేమ్మా, నేనున్నాగా. ఏం చూస్తుందో నేను చూస్తాను. చెప్పు, రామాలయంలో ప్రసాదం తీసుకోకుండా పరిగెత్తుకొచ్చావా లేదా? ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసావో చెప్పు. ఆరతి పళ్ళని తీసుకొచ్చి నీకు ఆరతి ఇచ్చాను. అంతేకాదండి, పెద్ద ఆరిందాలా పెళ్లి కొడుకు ఏడి అని అడిగింది. ఏమ్మా, వచ్చే సంవత్సరం పెళ్లి కొడుకుని చూస్తాలేమ్మా. అప్పుడు మీ వదిళ్ళు మీ ఇద్దరికి ఆరతిచ్చి లోపలికి తీసుకొస్తారు. నవ్వుతూ ఇలాగే కూర్చుంటారా, భోజనానికి లేస్తారా? నాకు తమ్ముడు కొట్టించు. ఇంకా ఆయన రాలేదండి. ఇంకా రాలా? వాడికి ఒక దేవుడు లేదు, దయ్యం లేదు. ఈవేళైనా ఇంటి పట్టున ఉండకూడదు. వాడి పొలం ఏమిటో వాడు ఏమిటో. సరే, వచ్చావా? ఆగండి ఆగండి, అక్రమం అక్రమం ఇది. దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా కట్ట అట్టేస్తున్నారు. అక్రమం, అన్యాయం. దేవుడి పొలం అయితే మాత్రం రెండో పంట కూడా ముందుగా నీళ్లు పెట్టాలా? దేవుడి పొలాన్ని ముందుగా పెట్టద్దు. ఏంట్రా ముందుగా తప్పరా? బాబు 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 చూడండి, దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా. ధర్మయ్య, ఏమైందిరా? అర్థంగా వేస్తున్నారు, కలబడతారు. చూడండి బాబు, కొడుతున్నారు బాబు. మర్యాదగా కట్ట తింటారు లేదా? ఏం చేస్తాను? యాదవను యాదవని యాదవను ఇస్తున్నానురా చిన్ని. అది వాడికి ఇవ్వమ్మా, నీకు ఇంకోటి తయారు చేసి ఇస్తున్నాను. ఎరా గోపి, ఈవేళ శ్రీరామనవమి గుర్తుందా? ఉండి ఆలయంలో అంత వైభవంగా కళ్యాణం జరుగుతుంటే కనీసం కళ్ళతోనైనా చూడ్డానికి రాకుండా ఏమిటా నువ్వు చేసే పాటు? నీటెద్దరు కదన్నయ్య, పొద్దున ఆడిపోకుండానే దమ్ము చేయాల్సి వచ్చింది. పైగా వచ్చే దారిలో మాట్లాడుకోవడానికి ఇంకా చాలా పొద్దుంది కానీ ముందు భోజనానికి లేవండి. ఏమిటి ఇదంతా మా మీద అభిమానమే? కాకపోతే మీ తోడికోడలు ఇద్దరు ఆకలికి ఆగలేక మమ్మల్ని తొందర పెడుతున్నారేమోనని. చూడండి, మీకు తెలియదేమో, ఆడది పెళ్ళిన తర్వాత తన ఆకలి సంగతి మర్చిపోతుంది. లేమచ్చింది లేరా బుద్ధి. ఏమయ్యా మరిది, ఇంత ఆలస్యంగా వచ్చావే? వారికి తిండి తినే తీరికెక్కడదక్కయ్యా, అస్తమానం పొలం పనులు ఉంటే చాలు. అంతేగా చెల్లాయ్, మా మరిదికి పొద్దుపోవడానికి పోట్లాట కూడా ఉండాలి. విన్నావా గోపి, మీ వదిలికి నీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో. కాదన్నయ్య, మన దేవుడి పొలాలకి నీరెక్కకుండా రాయుడు మనుషులు కాలువ కట్టి పెట్టారు. అదే తప్పు రాని మన తరమే అడ్డంటే అతను నెట్ అవసరం పారేశారు. అంత పని చేయించాడా? ఈ రాయుడు దుర్మార్గాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. తిండి కూడా ఠికానాలే నీకు దేవుడి మాన్యాలు సాగు చేయగానే ఒళ్ళు మత్తెక్కిందా? నా మనుషులు నా చేలకు నీళ్లు పెడుతుంటే ఎదురించేంతటి గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ముందుగా దేవుడి మాన్యానికి నీళ్లు పెట్టడం ఆచారం కదా బాబు గారు. ఆచారం కాదురా, అపచారం. నోరు లేని ఆ దేవుడికి మా తాతలు భూములు రాసివ్వడం నీ కడుపు నింపడానికి. అందుకే నీ కళ్ళు మూసుకుపోయాయి. నీకు తోడు ఆ గోపిగాడు వచ్చి మా మనుషుల మీద చెయ్యి చేసుకోవడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి. దీనికి శిక్ష ఏంటో తెలుసా? ఆ గోపిగాడు మా మనుషుల్ని ఎన్ని దెబ్బలు కొట్టాడో అన్ని నీ మీద పడతాయి. బాబు
ఆయన కొడితే నువ్వు పెట్టుకుపోతావేంటి ఏడుపు పొగమని ఏడో ఏం చేయమన్నావు వాడిని కొట్టినందుకు అయ్యగారు చేతులు ఎంత కలిసిపోయాయో. అయ్యగారు తీసుకుంటే ఏడేస్తున్నా వేటి పొగల మీద చూపిస్తారు మరి. ఒక్క తీర్పేమిట్రా అంజయ్, రాయుడు గారి ఓర్పు నేర్పు ఆనాటి రాయిల్నే మరిపిస్తుంటారు. ఆహా, ఎట్టాగైనా కేవలం తినడమే. ఈ రేసిన ముక్కును చూశారు అమృతం. నాగనే అమృతం ముక్కలే ఉంటుంది ఏంటి? ఒరే మంత్రిగా, మరి ఎలా ఉంటుందే? అయ్యగారు తాగుతున్నారు చూడు, అలా ఉంటుంది అమృతం. చచ్చిపోనండి ఇలా ఉంటుంది. అయ్యా రాయుడు గారు, చిన్న చిన్న గొడవలు మీకు ఎందుకండి? ఆ దేవుడు మాన్యం 10 ఎకరాలు ఈ 4 మొహాన పడేయండి, మీ చెప్పుకున్న నాడాలే పడుంటాడు. తప్పు కారణం గారు, నారా అయితే టకా టకా గోల చేస్తుంది. చెప్పు కింద పువ్వులా ఉండాలి, కాలు కింద మట్టిలా ఉండాలి. ఆనకాల గారికి కూడా కవిత్వం వచ్చేస్తుంది. మరి ఏటనుకుంటున్నావు ఏంటి? అయ్యగారు సావాసం ఏంటండి? చిత్తం మరి సెలవు ఇచ్చారు కాదు, రామయ్య గారు ఒప్పుకుంటే నా అభ్యంతరం ఏముంటుంది లేదు గారు. కరెక్ట్ కారణం గారు. మరి టమాటా పోతాం ఏంటి? ఇంకేముంటది, భోజనం. ఆశా ఆశా ఇది అస్తమానం తిని గొడవే, ఏరే పని ఏదు. గారు ఆటకి ఒక లక్క పెద్దను ఏర్పాటు చేయమంటారా? వద్దుగానే వాసన చూడటానికి మల్లెపూచ మీరు అంటారని ముందుగానే తెలిసి ఏర్పాటు చేశాను. ఆశా ఆశా ఇలా ఉంది ఏంటబ్బా? నాకు సిగ్గేస్తుందబ్బా. ఏంటబ్బా ఇలా అంటుంది డబ్బా? నాకు సిగ్గేస్తుందబ్బా. ఏమిటండి అలా కొత్తగా చూస్తున్నారు? ఎప్పుడు చూసినా కొత్తగా ఉంది, ఎంత చూసినా చూడాలనిపించే నీ అందం. ఏ అందం ఆరాధనకు ఆధారం అవుతుందో ఆ అందమే ఆడదాని కష్టాలకు కూడా కారణం అవుతుందని మీకు తెలియదా అండి? అదేమిటి జానకి? అవునండి, సీత అగ్ని పరీక్షకు ద్రౌపది కష్టాలకు కారణం ఈ అందమే కదండి. జానకి, నువ్వు మామూలు మనిషి కావు. అవునండి, నేను మహనీయుని భార్యను. పవిత్రమైన మీ పరిచయ భాగ్యం లభించిన అదృష్టవంతురాన్ని. ఎవరది? ఎలా వెంకన్న? మా అయ్య అసలు లేవట్లేదండి, ఒకటే జ్వరం, ఏవేవో మాట్లాడుతున్నాడు. మా అమ్మ తమతో చెప్పి రమ్మనండి. జానకి వెళ్ళరానా? ఎవరైనా ఆపదలో ఉన్నారంటే రెక్కలు కట్టుకుని వాడటం మీ అలవాటేగా. నేను వద్దంటే మాత్రం మాంటారేమిటి? తప్పకుండా వెళ్ళండి. అక్క, అయ్యగారు. ధర్మయ్య, ధర్మయ్య, బాబు బాబు, పడుకో పడుకో, భయపడకు భయపడకు. లక్ష్మి, ఏం జరిగింది? పొద్దున్నే మావి పొలవందడు వచ్చిన దగ్గర నుంచి ఇలానే బాధపడిపోతున్నాడు. చూడండి బాబు, ఈ దెబ్బలు చూడండి. ధర్మయ్య, ఎవరిని ఇలా కొట్టింది? ఆ వివరాలేం అడుగుద్దు బాబాయ్, నేనేమీ చెప్పలేను. కానీ మిమ్మల్ని ఒక్కటి కోరుకుంటున్నాను, ఆ దేవుడు మనం ఎవరికి ఇవ్వద్దు బాబు. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు బాబు. అదేమిటయ్యా, నువ్వు సాగు చేసుకునే దేవుడు మాన్యం మరొకరికి ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? ఏమో బాబు, నాకెందుకు అనుమానంగా ఉంటుంది. అయ్యగా వచ్చిన దగ్గర నుంచి ఇలానే అంటున్నాడు. మాకేమిటో భయంగా ఉంది అయ్యగారు. నువ్వేం కంగారు పడదు లక్ష్మి. ధర్మయ్య, చూడు, అసలు ఇంతకీ ఏం జరిగింది? వాళ్ళు చెప్పు. ఏమి లేదు బాబాయ్, బాగానే ఉంది, తగ్గిపోతుంది బాబు. సరే చెప్పొద్దులే. చూడు, నేను వెళ్ళి డాక్టర్ గారి దగ్గర మందు తీసుకుని పంపిస్తాను. 4 రోజుల పాటు బాగా విశ్రాంతి తీసుకో. బాబు, ఊడుపులు అవన్నీ నీకెందుకయ్యా? నువ్వేమీ ఆందోళన పడకు. ఆ పనులని తమ్ముడు చూసుకుంటాడు. బాబు, ఆ డబ్బుతో స్వామివారి పేరునే ఒక ధర్మసత్రం కట్టిస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుందిగా. ఆహా, ఉన్న డబ్బంతా సత్రానికే ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే అయితే ఓ పని చేద్దాం.